ఒక రైతు తన పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోసుకుని ఇంటికి వెళ్ళే ముందు ఎంత ఆనందం అనిపిస్తారు, అందులో ఎంతో కొంత చిన్న ఆనందం నాకు ఈ రోజున నేను పొందుతున్నాను. దానికి కారణం ఏంటంటే కొన్ని నెలల క్రితం నేను ఇక్కడ మా పెరట్లో ఆనపకాయ అంటాం, సొరకాయలు కొందరంటారు, దాని విత్తనం కూడా పాతాను. అది పెద్ద పాదయ్యి ఈ రోజున 2 ఆనపకాయలు కాస్తుంది. అది కోసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇవి ఆనపకాయలు, వీటిని కోసి వాళ్ళు లవ్లీ అది నైస్ ఫీలింగ్. నా చేతితో వేసినటువంటి ఇది బ్యూటిఫుల్. ప్రకృతి ఎంత గొప్పదంటే మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే అది మనకు పరిపూర్ణ ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంతమంది కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పాము అన్నది నా ఉద్దేశం. సో ప్లీజ్ మీరు కూడా మీ ఇళ్లలో మీ ప్రయత్నం చేయండి. చిన్న తొట్టున చాలు. తమాషా ఏంటంటే సైకలాజికల్ ఫీల్ కూడా నిజం తెలియదు, కానీ మనం బజార్లో కొన్ని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితోటి మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రోజున ఈ సొరకాయ వండి దాని కూర నేను ఆస్వాదించబోతున్నాను. మీరు ట్రై చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిస్లాట్ ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్ట్ల మధ్య అల్లు అర్జున్ బెయిల్పై బయటకొచ్చారు. 4 వారాల మధ్యంతర బెయిల్తో పాటు 50,000 రూపాయల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ వివాదం ముగియలేదు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట్లో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలుగు అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై కూడా విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్కి టికెట్ల రేట్లు పెంపు ఉండదని, అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ వివాదం కాకరేపుతున్న సమయంలో చిరంజీవి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి తమ పెరట్లో పండించిన సొరకాయ గురించి ఓ వీడియో చేశారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఇలాంటి వీడియోలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే, మరికొందరు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదనుకుని వెళ్లిపోయారని, ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం లేదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే చిరంజీవి ఆ వీడియో ఇప్పటిది కాదని, ఎప్పుడో లాక్డౌన్లో చేసిందని అంటున్నారు.